విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ ఏదైతే ఈ రోజు అనౌన్స్ చేశామో అందులో కూడా దాని పాలసీ ప్లానింగ్ లో సిఐఐ హెల్ప్ చేసింది. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 డాక్యుమెంట్ లో చేయడానికి కూడా సిఐఐ హెల్ప్ చేస్తుంది. సో సిఐఐ మన ప్లానింగ్ ప్రాసెస్ లో చాలా ముఖ్యంగా వాళ్ళ తాలూకా సజెషన్స్ అన్ని కూడా తీసుకొని చేస్తున్నాం. అందులో ఈ రోజు కూడా స్వర్ణాంధ్ర 2047 థీమ్ తో రాష్ట్రంలో ఉన్న మెంబర్స్ అందరితో పాటు ఈ యాన్యువల్ మీటింగ్ జరిగింది. చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఒక పెద్ద మార్పు మనం ఆంధ్రప్రదేశ్ లో చూసాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల్లో విశ్వాసం పెరిగింది, నమ్మకం పెరిగింది. మరి ముఖ్యంగా ఇందులో నేను ఈరోజు వాస్తవంగా గర్వించదగ్గ విషయం ఏంటంటే ఉత్తరాంధ్రలో పరిస్థితులు ఏ రకంగా మెరుగుపడ్డా అన్న దానికి ప్రత్యేక ఉదాహరణ మనం సిఐ చేస్తున్న కార్యక్రమాలు కావచ్చు, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు కావచ్చు, అవి ప్రస్తావించాలి. మనకి సోమవారం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆర్సెల్ఆర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ సుమారు 80,000 కోట్ల రూపాయలతో ఫేజ్ 1 లో అది కూడా చేస్తున్నాం. ఆ ప్రాజెక్ట్ ని చేయాలనంటే కేవలం రాష్ట్రం తాలూకా ప్రతిపాదన కాదు, కేంద్రం నుంచి కూడా ఎన్నో అప్రూవల్స్, ఎంతో సహకారం కావాలి. అంటే రాష్ట్రం కేంద్రం డబుల్ ఇంజిన్ సర్కార్ గా పనిచేయడానికి ప్రధాన ఉదాహరణ మన ఆర్సెల్ఆర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్. దానితో పాటు భోగాపురంలో ఎయిర్పోర్ట్ జూన్ కల్లా పూర్తి చేస్తున్నాం. డిసెంబర్ కి పూర్తి కావాలి, కానీ ఛాలెంజ్ గా తీసుకొని 6 months అహెడ్ గా పూర్తి చేస్తున్నాం. మా శ్రీకాకుళం జిల్లాలో మూలపేట పోర్ట్ వస్తుంది, శరవేగంగా పనులు జరుగుతున్నాయి. దానికి అప్రూవల్స్ కావాలంటే కేంద్రం నుంచి సాల్ట్ ల్యాండ్ అప్రూవల్స్ కూడా తీసుకొని వచ్చి ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసి అది కూడా పూర్తి చేస్తున్నాం. నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ గాని, అలాగే ఎంఎస్ఎంఈ పార్క్స్ గాని, అలాగే ముఖ్యంగా గూగుల్ తాలూకా ఏఐ డేటా సెంటర్ ఇన్వెస్ట్మెంట్ $15 billion. గూగుల్ లాంటి సంస్థ ఎన్నో దేశాలు వాళ్ళకి ఆహ్వానించినప్పటికీ కూడా మన దేశం వచ్చి మన దేశంలో ఉత్తరాంధ్ర ప్రాంతం విశాఖపట్నం వాళ్ళు ఎంచుకోవడం అనేది చంద్రబాబు నాయుడు గారి మీద, కూటమి ప్రభుత్వం మీద ఎంత నమ్మకం ఈ రోజు పెద్ద కంపెనీలు, విదేశీ కంపెనీలు, ప్రపంచంలో ఉన్న కంపెనీలు చూపిస్తున్నాయనడానికి అది ఉదాహరణ. టీసీఎస్, కాగ్నిజెంట్, మన లోకేష్ అన్న గారి ఆధ్వర్యంలో పెట్టుబడులు, ఉద్యోగాలు అన్ని కూడా మన రాష్ట్రానికి వస్తున్నాయి. ప్రభుత్వం తాలూకా లక్ష్యం 22 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు తీసుకొని వచ్చి గ్రౌండ్ చేసి తద్వారా 20 లక్షల ఉద్యోగాలు రాష్ట్రంలో తీసుకొని రావాలనేది మా కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ ని నిలబెట్టుకుంటున్నాం. అలాగే మరో సైడ్ గవర్నమెంట్ నుంచి చేయాల్సిన కార్యక్రమాలు సూపర్ 6 కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. మొట్టమొదట 16,000 ఉద్యోగాలు డిఎస్సితో మొదలుపెట్టి లోకేష్ అన్న గారు ప్రతి ఏటా కూడా జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేస్తామని ధైర్యంగా ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం మళ్ళీ 10,034 ఉద్యోగాలకి జాబ్ నోటిఫికేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరొక 5 months లో అది కూడా అంచెలంచెలుగా డిఫరెంట్ కేటగిరీస్ లో అవన్నీ కూడా చేస్తున్నాం. అంటే గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్లో నమ్మకం క్రియేట్ చేస్తూ ప్రజలని మమేకం చేసుకుంటూ అన్ని కార్యక్రమాల్లో ముందుకు నడిపిస్తున్నాం. మనకి ఇండస్ట్రీ అలాగే పబ్లిక్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ సెక్టర్స్. ఇండస్ట్రీ సైడ్ నుంచి సిఐఐ చేస్తున్నటువంటి కాంట్రిబ్యూషన్ కి మరొకసారి ఇందాక మీటింగ్ ద్వారా తెలియజేశాను, ఇప్పుడు మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాను. వాళ్ళ కాంట్రిబ్యూషన్ కి నిజంగా ధన్యవాదాలు. చాలా చక్కగా ఇండస్ట్రీ అసోసియేషన్ ఏదైతే ఉండాలో లోకల్ అండ్ గ్లోబల్ అందరినీ కూడా కలుపుకొని మన స్టేట్ దేశంలో, ప్రపంచంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండడానికి ప్రభుత్వానికి వాళ్ళు చేస్తున్నటువంటి సపోర్ట్ కి ముఖ్యమంత్రి గారి తరఫున, నా తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ లో వాళ్ళు ఇంకా ప్రధానమైనటువంటి పాత్ర పోషించాలి. శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యుడిగా కూడా నేను ఉన్నాను కాబట్టి సిఐఐకి నా కోరిక ఏంటంటే ఎలా అయితే పట్టణాల్లో మనం ఈ సిఐఐ సదస్సులు చేస్తున్నామో Tier 2 సిటీస్ లో, Tier 3 సిటీస్ లో, గ్రామీణ ప్రాంతాల్లో కూడా సిఐఐ కనబడాలి. ఇప్పుడు విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీరు కూడా చూశారు. ప్రతి ఇంటికి కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ని క్రియేట్ చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. ఆ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ క్రియేట్ చేయాలనంటే అవగాహన పెరగాలి. సామాన్యుల్లో, కామన్ మ్యాన్ లో, విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ లో, యూత్ లో వాళ్ళు కూడా ఉద్యోగాల్ని అన్వేషించే బదులు వాళ్ళే ఒక కంపెనీ తయారు చేసి ఒక ఐడియాను ముందుకు నడిపించే స్థాయికి మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులు ఎదగాలి. అది జరగాలనంటే చంద్రబాబు నాయుడు గారి తాలూకా విజన్ ని మనం సాకారం చేసుకోవాలనంటే సిఐఐ దాంట్లో ప్రధాన పాత్ర పోషించాలి.